అప్పుడు జర్నలిస్ట్ జీతాలంటే నెల నెల అది ఏడాదికి ఒకసారి ఒక 500, 1000, 2000 ఇట్లా పెరుగుతుంది. 500 పెంచేటప్పుడు ఒకప్పుడు ₹200 పెరిగినాయి మాకు మొదట్లో. ఆ తర్వాత ₹500 పెరిగేటటువంటిది, ₹1000 పెరిగేటటువంటి ఇంకో సంస్థలో ఈ మన పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద పెరిగేది. అది కొంతమందికి 2%, కొంతమందికి 5%, కొంతమందికి 10%, ఇట్లాంటి హైక్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఒక సిస్టమేటిక్ గా నడుస్తున్నప్పుడు కొన్ని రోజులు పోయాక కొత్త మీడియాలు వచ్చినప్పుడు ఆ పోటీల కోసమని భారీ శాలరీ హైక్స్ ఇస్తారు. ఆ టైంలో అలా హైక్ ఇస్తే ఉన్నటువంటి సంస్థలు నాశనం అవుతాయి అంటే లేదు లేదు తప్పదు అన్నటువంటి చేశాను. నేను అప్పట్లో ప్రస్తావించాను. ఇలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే జీతాలు పెరిగినాయని సంతోషపడతాం, కానీ కొన్ని రోజులకి సంస్థ భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది ఉద్యోగాలు తీసేయమని యాజమాన్యం చెప్తుంది. అలా తీసేసేటప్పుడు పెద్ద తలకాయలు పీకేస్తారు. ఎందుకంటే 10 మంది పెద్ద తలకాయలు తీసేస్తే ₹10,00,000 పోతాయి. అదే చిన్న వాళ్ళని తీసేస్తే కనుక ఒక 30-40 మందిని తీయాలి. అలా తీస్తే ఆ పని ఆగిపోతుంది. కాబట్టి పెద్ద తలకాయలను తీసిపడేస్తారు. ఎందుకంటే పెద్ద తలకాయల దగ్గర చిన్న తలకాయల అనుభవం ఉంటది కదా అనే లెక్కలు ఉంటే ఏ మేనేజ్మెంట్ అన్నా అన్నటువంటిది నేను చెప్పుకొచ్చేవాడిని. ఇప్పుడు అదే పరిస్థితి ఈ మన సాఫ్ట్వేర్ రంగంలో కూడా జరుగుతుంది. ఓ పక్కన ఒరాకిల్ మొన్ననే 30,000 మందిని తీసేస్తే ఇప్పుడు టీసీఎస్ తాజాగా ఇంతకు ముందే తీసేసింది దాదాపు 1,800 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ ని తీసేసి కేవలం 300 మందితో ఆ పని చేయిస్తుందట. ఇది ఇప్పుడు మనీ కంట్రోల్ లాంటి సంస్థలు ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. దాంతో బ్రెయిన్ డ్రైన్ అవుతుంది. దాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. గత 8 నెలల నుంచి ఆ మెదడు పనిచేసేవాడికేమో మెదడుకి భారం ఎక్కువ అవుతుంది. అదే సందర్భంలో సంస్థకి దీని వల్ల తలనొప్పులు తప్పవు అన్నటువంటి లెక్క చెప్తుంది.